ఏదైతే ఈరోజు మీరు మీటింగ్ పెట్టారో, ఏదైతే 3,00,00,000 స్కామ్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు, అంటే ఎట్లా చూస్తారు? నిజంగా జరిగిందా? లేకపోతే బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు ఎట్లా చూస్తారు? అలా అనడానికి, వినడానికే అంత వరస్ట్‌గా అనిపిస్తుందండి. ఎందుకంటే, ఆ మాట అనేది అనడానికి కూడా కొంచెము సాక్ష్యాధారాలతోని, ప్రూఫ్స్‌తోని ఆలోచించి, ఆచితూచి మాట్లాడాలి. ఏదో చిన్న పిల్లలు, ఆడుకున్న పిల్లలు తెలిసి తెలవక తప్పుదారిలో మాట్లాడిండ్రంటే అది వేరండి. ఇంత కష్టపడి ఇంత చదివిన పిల్లల్ని ఒక హోదాలో ఉండి అలాంటి మాటలు అనడానికి కూడా అది పద్ధతి గాదు. ఏ ఏ రాజకీయ నాయకులైనా, ప్రభుత్వమైనా, మా ప్రజలు అయినా అలాంటి మాటలు మాట్లాడొద్దు. ప్రూఫ్స్ అనేది లేనిది మాటనే మాట్లాడొద్దు. మా మా పిల్లలైనా ఎవ్వరైనా కష్టపడి చదివితేనే ఈ జాబ్స్ తెచ్చుకున్నారు. కనీసం 3,000కు దిక్కు లేదు. 3,00,00,000 ఎక్కడి నుంచి ఇస్తారు సార్? 3,000కు దిక్కు లేదు. ఏదో సాదాసీదా మనుషులం మేము. వ్యవసాయ కుటుంబం నుంచి గత వచ్చినాము. ప్రభుత్వం ఆ, పెట్టిన 3,00,00,000 చూసే ముఖమేనా మాది? మా బాబు 3,00,00,000 మా జీవిత కాలంలో కూడా మేము చూడం. మా లైఫ్ టైంలో కూడా మేము చూడకపోవచ్చు. అలాంటిది 3,00,00,000 ఇచ్చి జాబ్ కొనుక్కునే స్తోమత ఉంటుందా అండి మాకు? అనడానికి కొంచెము ఆలోచన నాలుక ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చి మాట్లాడడం అని చెప్పేసి ఒక హోదాలో ఉండి ఒక రాజకీయ నాయకులు ఒక ఐఏఎస్ ఐపీఎస్ హోదాలో ఉండి కూడా ఆ రకంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఏ రాజకీయ నాయకులు కూడా నేను ప్రతిదాన్ని ఈ స్టూడెంట్స్ పైన విరుచుకుపడడం అనేది అయితే కరెక్ట్ కాదండి. ఎగ్జామ్ లాగానే చూడాలండి. రాజకీయ పరంగా అస్సలు ఆలోచించొద్దు. ఎవ్వరు వాళ్ళు ఏం పిల్లల్ని చెప్తున్నారు అని అంటే, ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ చెప్పిన బీఆర్ఎస్ నేతల్లో కూడా ఒక అతను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, అంటే ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి వచ్చిన వ్యక్తి, అలాగే చాలామంది కేటీఆర్తో సహా ఆ ఆరోపణలు. అంటే దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు నిజం అంటారా? సాక్ష్యాధారాలు, ప్రూఫ్స్ లేనిది మాట్లాడొద్దు. అసలు 100% ఇది కనీసం అబద్ధం. ఆలోచించడానికి కూడా అది కరెక్ట్ అయిన వర్డ్ కాదు సార్. ఆలోచించడానికి కూడా కరెక్ట్ వర్డ్ కాదు అది. 3,00,00,000 అనేది ఎవరైనా ఇచ్చే స్తోమత ఉంటే ఇక్కడ వరకు వస్తారండి? ఆ, ఎంతో కష్టపడి 4 గోడల మధ్య 4 సంవత్సరాలు మా బాబు 4 గోడల మధ్యలో గడ్డాల మీసాలు పెంచుకొని వాని చదువు వాడేవాడు ఒక బయట ప్రపంచం అనేది తెలియదు. ఈ 4 సంవత్సరాలల్లో బయట ప్రపంచం అనేది తెలియకుండా చదివిండు వాడు. వాడు ఎంత చదువుకుండు, వాడిని ఎంత ఎంత దగ్గర నుంచి చూసినాం అనేది మాకు తెలుసు. అలాంటిది సరే కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, దానికి మేము కట్టుబడి ఉంటామండి. Subscribe us and press the bell icon for more interesting updates.